హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. తెలంగాణలో కొత్తగా నేషనల్ హైవే తగ్గనున్న దూరం. తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి కృషి చేస్తున్నామని సర్కారు తెలియజేసింది. మెదక్ జిల్లా చేగుంట నుంచి రాజన్న సిరిసిల్ల వరకు రహదారి నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరలోనే కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయమై చర్చించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా నేషనల్ హైవే రహదారి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ వేములవాడల మధ్య తగ్గనున్న దూరం. తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త రహదారులు మంజూరు చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు జాతీయ రహదారులను కూడా విస్తరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంతం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ రహదారిని 4 నుంచి 6 వరుసలుగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. మరికొన్ని ప్రాంతాల మధ్య కొత్తగా రహదారులు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోడ్లను నిర్మిస్తుండగా మరికొన్ని రోడ్లను కేంద్రం నిర్మిస్తోంది. తాజాగా తెలంగాణలో మరో నేషనల్ హైవే నిర్మాణం కీలక హామీ వచ్చింది. చేగుంట నుంచి దుబ్బాక మీదుగా రాజన్న సిరిసిల్ల వరకు నేషనల్ హైవే నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ విషయంపై స్థానికులు పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు కూడా సమర్పించారు. తాజాగా ఈ అంశంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని, స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు రోడ్డు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యం ఈ విషయంపై వినతి పత్రం అందించారు. చేగుంట సిరిసిల్ల మధ్య నేషనల్ హైవే చేపడితే రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడకు ఈజీగా చేరుకోవచ్చని అన్నారు. వేములవాడ హైదరాబాద్ మధ్య ఉన్న దూరం కూడా తగ్గుతుందని చెప్పారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే మంజూరుకు తాను శాయశక్తులు కృషి చేస్తామని చెప్పారు. త్వరలోనే కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయమై చర్చిస్తామని అన్నారు. కాగా ఈ ప్రకటనలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ రహదారి నిర్మాణం కోసం పోరాడుతున్నామని చెప్పారు. త్వరితగతిన రహదారి మంజూరు అయితే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మా ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.